అయోధ్య రామాలయం నిధులు దారి మళ్ళినయా? దేవుని దుర్మార్గులు దేవుని మింగుతారు, దేవుని గుడి విగ్రహాన్ని కూడా మింగేస్తారు. అయోధ్య రామాలయానికి ఎవరి పైసలు? ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు అవి. ఆ నిధులట గుడి ఘట్టంగా కడుతుంటే వస్తున్నటువంటి ఆ కోట్ల రూపాయల నిధుల్లో గోల్మాల్ చేసిరట. కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని ఆరోపణలు, ఆలయ ఉద్యోగులు సిబ్బందిపైన అనుమానాలు, సిట్ విచారణ ఆరంభం, సమగ్ర నివేదికకు యూపీ ప్రభుత్వం ఆదేశం. ఇప్పుడు ఓన్లీ అధికారులు అక్కడ ఉన్న ఆలయ ఉద్యోగులే తింటారా? దీని వెనకాల వాళ్ళని నడిపించినోడు ఎవడు ఉంటాడు? ఎవడో రాజకీయ నాయకుడు, ఎవడో పార్టీ వాడు ఉంటాడు. రాజకీయ పక్షాల విమర్శలు, ప్రతి విమర్శల హోరు మధ్య అయోధ్యలోని రామాలయంలో నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నడుం బిగించింది. 3 సభ్యులతో కూడిన సిట్ బృందం సోమవారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నది. భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలోనే ఆ నిధులు దారి మళ్లీ ఉంటాయన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపైన ఉన్నందునే దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామాలయం ప్రతిష్టను దెబ్బతీసే యత్నం జరుగుతోందని, దీనితో పాటుగా సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సి ఉందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. అసలు వివాదం ఎట్లా స్టార్ట్ అయింది? భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల విరాళాలు దారిమళ్లాయంటూ స్థానిక బీజేపీ నేతలతో పాటు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కొద్ది రోజుల కిందట ఆరోపించారు. ఎవరో కాదు, బీజేపీ నాయకులే ఆరోపించారట. ఆలయ ట్రస్టు తొలుత ఈ ఆరోపణలు తోసిపుచ్చినప్పటికీ ఆ తర్వాత 2 రోజులకు 2024 నుంచి అందిన విరాళాల ఆడిట్ను చేపట్టింది. బీజేపీ మాజీ ఎంపీ, వివాదాస్పద రాజకీయ నాయకుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. భక్తుల విరాళాలు ఎలా దుర్వినియోగం అయ్యాయో తనకు తెలుసని, దీని వెనుక పెద్దల హస్తం ఉన్నందునే వెల్లడించలేదని బ్రిజ్భూషణ్ పేర్కొన్నారు. ఇప్పుడు కాదండి, ఎవరెవరు ఎంత ఇచ్చినారు ఏందన్నది కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలి పబ్లిక్ డొమైన్లో. ఎందుకు వెల్లడించారు? ఆలయ ట్రస్టుకు కాబోయే అధ్యక్షుడిగా పేరున్న కమల్ నారాయణ్ దాస్ కూడా అవినీతి పరులపైన దర్యాప్తు జరిపించాలి అని కోరారు. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి నివాసంలో పోలీసులు 10-12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విరాళాల లెక్కింపులో పాల్గొనే సిబ్బందిలో ఒకరు 1,50,00,000 విలువైన భూమి కొన్నాడట. ఇందులో 40 లక్షల ఖరీదయ్యే ఒక ప్లాట్ కొనుగోలు చేశారనే ఆరోపణలు స్థానిక మీడియాలో వచ్చినాయట. ఆలయ నిర్మాణం ప్రారంభం కాకముందు వారి జీవన స్థితి ఎట్లుండే, ప్రస్తుత స్థితిలో వచ్చిన భారీ మార్పులు వారి అవినీతికి అద్దం పడుతున్నాయనే విమర్శలు జోరందుకున్నాయి. దీంతో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. వారం రోజుల్లో ప్రాథమిక నివేదికను, 2 వారాల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని సిట్ను ఆదేశించిందట. అది అంటే రాజకీయానికే దేవుడు, మింగే దగ్గర మాత్రం దేవుడు అనేది ఏమి ఉండదు. దోపిడీ చేసే దగ్గర దేవుడు అడ్డం రాడు, దేవుడు ఏమన్నాడు వీళ్ళని. ఎంత ఘోరం అసలు అది.